హాయ్ ఫ్రెండ్స్. సినిమా ఇండస్ట్రీలో లవ్ అఫేర్స్ అనేవి కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది హీరోలు, హీరోయిన్స్ తమ ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చాలామంది హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురు హీరోలతో అఫేర్స్ పెట్టుకున్నారు కూడా. అలాగే పెళ్ళిళ్ళు, విడాకులు కూడా కొత్తేం కాదు. అయితే ఓ హీరోయిన్ మాత్రం పెళ్ళైన హీరోలతో అఫేర్స్ పెట్టుకొని వార్తల్లో నిలిచింది. పెళ్ళైన ముగ్గురితో ఒక్కో సమయంలో లవ్ అఫేర్ పెట్టుకొని ఆ హీరోయిన్ అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. హీరోలతోనే కాదు, ఓ క్రికెటర్తో కూడా ఆమె అఫేర్ పెట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ఒకానొక సమయంలో టాలీవుడ్ను ఏలిన హీరోయిన్ ఆమె. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆ అమ్మడు కుర్రాలను తన అందంతో కవ్వించింది. ఇంతకు ఆమె ఎవరంటే, పెళ్ళైన ముగ్గురు హీరోలతో అఫేర్స్ పెట్టుకున్న హీరోయిన్ మరెవరు కాదు, క్రేజీ బ్యూటీ నగ్మ. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది నగ్మ. తొలి తెలుగు సినిమాలతోనే భారీ హిట్ను అందుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు, తమిళ్లోనూ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. అప్పట్లో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో ఏలింది. అదే సమయంలో నగ్మ లవ్ అఫేర్స్ వార్తలు సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఈ అమ్మడు ముందుగా హిందీ ఇండస్ట్రీతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషలో సినిమాలు చేసింది. నగ్మ అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ. సినిమాల్లోకి వచ్చాక నగ్మగా మార్చుకుంది. నగ్మ ముందుగా ఇండియన్ స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పటికే సౌరవ్ గంగూలీకి పెళ్ళైపోయింది. అయినా కూడా ఈ ఇద్దరు రిలేషన్షిప్ మెయింటైన్ చేశారని టాక్. ఆ తర్వాత వీరి వ్యవహారం సౌరవ్ గంగూలీ భార్యకు తెలియడంతో ఈ ఇద్దరు విడిపోయారని కూడా టాక్. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో శరత్ కుమార్తో నగ్మ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు కూడా అప్పటికే పెళ్లి కావడంతో అతని భార్యకి విషయం తెలిసి విడాకుల వరకు వెళ్లడంతో శరత్ కుమార్, నగ్మ లవ్ బ్రేక్ అయిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రేసుగుర్రం విలన్ రవికిషన్తో నగ్మ లవ్లో పడింది. ఈ ఇద్దరు లవ్ మ్యాటర్ కూడా హైలైట్ అయింది. అతనికి కూడా అప్పటికే పెళ్ళైంది. ఈ రిలేషన్ కూడా ఎక్కువ కాలం లేదు. ఆ తర్వాత ఇప్పుడు నగ్మ ఒంటరిగా ఉంటుంది. 49 ఏళ్ల నగ్మ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.